హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఈనాడు ప్రధాన శీర్షిక చూసినట్టయితే కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించింది. ఇది 13 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి, వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశమని ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు నిన్న మధ్యాహ్నం నుంచి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి వివిధ యూట్యూబ్ ఛానల్లో కానీ అదేవిధంగా టీవీ ఛానల్లో కానీ ఇదైతే మనకైతే స్క్రోలింగ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఛానల్లో కూడా దీని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఏదైతే మనకు కానిస్టేబుల్ మెయిన్స్ ఉందో దాన్ని తెలుగులో కొన్ని క్వశ్చన్లను తర్జమా చేయకపోవడానికి చాలామంది అభ్యర్థులు ఒక 10-15 మంది అభ్యర్థులు అయితే హైకోర్టులో అయితే పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న అసలు ఏం వాదనలు జరిగినాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. చూడండి, అయితే సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో ప్రశ్నపత్రాల్లో తెలుగు తర్జమా లేని 4 ప్రశ్నలను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు గురువారం సవరించింది. ఈ 4 ప్రశ్నలతో పాటు ఇతరితర సందేహాలు వ్యక్తం చేసిన మరో 9 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలని పోలీస్ నియామక మండలి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంది. బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ 13 ప్రశ్నలను పరిశీలించి నిర్ణయం వెలువరించాలన్నది. ఈ ప్రక్రియ 4 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. నిపుణుల కమిటీకి నిర్ణయానికి పిటిషనర్లు మరియు పోలీస్ నియామక మండలి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. సుమారు 4,965 సివిల్ కానిస్టేబుల్ల పోస్టుల నియామకం నిమిత్తం రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి 2022 ఏప్రిల్ 25న నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అదేవిధంగా ఆగస్టు 30న అయితే ఫైనల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు తప్పుగా రావడం వల్ల ఆ తెలుగులో తర్జమా లేకపోవడం వల్ల పిటిషనర్లు అయితే హైకోర్టులో వేయడం జరిగింది. అయితే మనకు నిన్న ఏం జరిగింది ఏందనేది చూసినట్టయితే గతంలో అయితే మనకు సింగిల్ బెంచ్ అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ ఏం చెప్పిందంటే 4 ప్రశ్నల్ని కలుపుతూ అదేవిధంగా ఎస్బీ ఎంక్వైరీ అదేవిధంగా మెడికల్ టెస్ట్ను ఆపాలని గతంలో అయితే హైకోర్టు అయితే స్టే అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత నిన్న వాదనలు జరిగిన తర్వాత ఏం చేసిందంటే మొత్తం ఆ 4 ప్రశ్నలతో పాటు ఇంకా 9 ప్రశ్నలు మొత్తం 13 ప్రశ్నల్ని ఓయూ ప్రొఫెసర్ల కమిటీకి అప్పచెప్పింది. ఓయూ ప్రొఫెసర్ల కమిటీకి అప్పచెప్పి వాళ్ళు మొత్తం కూడా ఇది 4 వారాల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలని నిన్న హైకోర్టు అయితే వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఆ 13 ప్రశ్నలకు సంబంధించి వాళ్ళు ఏదైతే ఇస్తారో దానికి పోలీస్ నియామక మండలి అదేవిధంగా పిటిషనర్లు ఇద్దరు కూడా కట్టుబడి ఉండాలని నిన్న హైకోర్టు అయితే గైడ్లైన్స్ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అసలు ఈ కానిస్టేబుల్ వివాదం అంటే వీటి మీద ఈ ప్రశ్నల మీద స్టే ఉందా, కొంతమంది చాలామంది అభ్యర్థులకు స్టే తొలగిపోయింది లేదా స్టే ఉందని చాలామంది అనుకుంటున్నా. మ్యాక్సిమం అయితే స్టే అయితే కొనసాగుతూనే ఉందండి, ఇంకా స్టే అయితే తొలగిపోలేదు, స్టే మాత్రం అలానే ఉంది. కాబట్టి ఇప్పుడు కమిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ ఓయూ ఎక్స్పర్ట్స్ అంటే ప్రొఫెసర్ల కమిటీ అనేది ఎప్పుడే ఇస్తారా లేకపోతే ఆఫ్టర్ సంక్రాంతి హాలిడేస్ అంటే మనకు హైకోర్టు అయితే హాలిడేస్ ఉన్నాయి, రేపు 20 వరకు అయితే హాలిడేస్ ఉన్నాయి. కాబట్టి హాలిడేస్ తర్వాత వాళ్ళ కమిటీ వేస్తారా ఏంటి అనేది మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చిన డేట్ నుంచి 4 వారాల్లోపు అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన అంతిమ తీర్పుకే పోలీస్ నియామక మండలి అదేవిధంగా పిటిషనర్లు ఇద్దరు కూడా కట్టుబడి ఉండాలని మనకు నిన్న హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కూడా కానిస్టేబుల్ అభ్యర్థులందరూ కూడా మనం ఇంకా నెల నుంచి ఒక 40 రోజులు మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా మీరు ట్రైనింగ్కి వెళ్ళాలన్నా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలన్నా కూడా ఇంకా 40 రోజులు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అని దీని యొక్క సారాంశం. నిన్న హైకోర్టులో వచ్చిన సందేశం ఇది కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించిందండి. ఇంకా ఇలాంటి న్యూస్ ఏదున్నా కూడా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.